చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు: అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు, 2 పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం, సర్క్యులర్ ఎకానమీపై త్వరలో నూతన పాలసీ, ఏడాదిలో రాష్ట్రంలో 3 సర్క్యులర్ ఎకానమీ పార్కులు, అక్టోబర్ 2 నుంచి 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, 87 పట్టణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ సెంటర్లు, వ్యర్థాల నిర్వహణలో ప్రతిభ కనబరిచే వారికి స్వచ్ఛత అవార్డులు, సర్క్యులర్ ఎకానమీపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. సీఎం చంద్రబాబు నాయుడు గారిని సంగీత దర్శకుడు డ్రమ్మర్ శివమణి కలిశారు. అమరావతి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన శివమణి తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలికారు. నేడు రేపు ఢిల్లీలో లోకేష్ పర్యటన, ఉపరాష్ట్రపతి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ, చివరగా బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్తో సమావేశం. ప్రధాని పర్యటనకు ముందు జగన్ అల్లర్లకు స్కెచ్. రాష్ట్రానికి ఎప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చినా, తన ప్రభుత్వ హయాంలో తను ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో ప్రధానమంత్రి గారు వచ్చినా అల్లర్లు చేయడానికి, విధ్వంసం క్రియేట్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి పాల్పడుతూ వస్తున్నాడు. 15% వృద్ధి లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్థిక సుస్థిరత కోసం సేవా రంగాలపై దృష్టి పెట్టండి, ప్రభుత్వ కార్యక్రమాలు సేవలపై భిన్న మార్గాల్లో ప్రజాభిప్రాయం సేకరించండి, తలసరి ఆదాయంలో ఏడాదిలో మెరుగైన ఫలితాలు శుభపరిమాణం, ప్రభుత్వ శాఖలకు మార్గనిర్దేశనంలో ప్రణాళిక విభాగం కీలకం, ప్రణాళిక శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటన. జల దోపిడీ ఎక్కడ ఉంది అంటూ నిలదీశారు మంత్రి నిమ్మల రామానాయుడు. కేవలం రాజకీయ కోణంలోనే అక్కడ జరుగుతున్న విచారణల నుండి ప్రజలను పక్కదో పట్టించడానికి బీఆర్ఎస్ లాంటి పార్టీలు, కొంతమంది నాయకులు బనకచర్ల అంటూ గగ్గోలు పెడుతున్నారు. బనకచర్ల వల్ల తెలంగాణకు 0.001 నష్టం కూడా లేదు, ఎంతో కొంత లాభం మాత్రం చేకూరుతుంది. ఇవన్నీ పక్కన పెడితే బనకచర్ల పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. తెలంగాణ నాయకులు విమర్శిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం నోరు ఎత్తడం లేదు, నోరు పెగలడం లేదు. ఎందుకు అంటే రాయలసీమ బాగుపడటం, రాయలసీమ రైతులకి నీరు అందటం, రాయలసీమ ప్రజలకు త్రాగునీరు అందటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు కనుక. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా 2 నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీ తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మొదటగా రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏడాదిలోగా ఏర్పాటు చేయాలని, అలాగే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాలను వినియోగాన్ని పెంచాలని సూచించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని సీఎం ఆదేశించారు. 90 రోజుల్లోగా రీసైక్లింగ్, చెత్తను వేరు చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలన్నారు. సచివాలయంలో సర్క్యులర్ ఎకానమీపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్నియోగంపై ప్రధానంగా చర్చించారు. సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటుపై మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలను పరిశీలించారు. మొదటి దశలో భాగంగా విశాఖపట్నంలో 400 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న సర్క్యులర్ ఎకానమీ పార్కును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని, ఇందుకోసం వివిధ దేశాల్లోని పార్కులను పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. వీటితో భారీగా పెట్టుబడులు వచ్చేలా చూడాలని తెలిపారు. సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్రం గుర్తించిన మున్సిపల్ వాహనాలు, లిథియం బ్యాటరీలు, జిప్సం, టైర్లు, రబ్బర్, ఎలక్ట్రానిక్, వ్యవసాయం, పారిశ్రామిక, ఆక్వా, వ్యర్థాల వంటి 11 రంగాలపై దృష్టి పెట్టడంతో పాటు అదనంగా గనులు, చేనేత, పశు సంవర్ధక శాఖలతో కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం నిర్దేశించారు. ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి 4 నగరాలతో పాటు మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా అరికట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నగరాల్లో క్లాత్ బ్యాగుల వినియోగాన్ని పెంచాలని చెప్పారు. అలాగే 87 పట్టణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ సెంటర్ల ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. జిల్లాకు 2 చొప్పున రాష్ట్రంలోని పట్టణాలు, పంచాయతీ ప్రాంతాల్లో మొత్తం 52 వేస్ట్ క్లస్టర్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రం నుంచి ఏటా బ్యాటరీలు, ఇతర ఆటోమోటివ్ వ్యర్థాలు 36,588 టన్నులు, ప్లాస్టిక్ పెట్ బాటిల్స్ వేస్ట్ 62,000 టన్నులు, ఇంజిన్ ఆయిల్స్, ఇతర హైడ్రాలిక్ చమురు వ్యర్థాలు 24,000 లీటర్లు, టైర్లు, రబ్బర్ 59,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అత్యధికంగా వ్యవసాయ రంగం నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల
వ్యర్థాలు, పశువులు, ఆక్వా, పౌల్ట్రీ ఈ 3 రంగాల నుంచి 347 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వస్తున్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిరోజు 88 లక్షల గృహాల నుంచి 1330 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వస్తున్నాయని తెలిపారు. రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్రలో సర్క్యులర్ ఎకానమీ కోసం అందిస్తున్న ప్రోత్సాహాల వివరాలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో సర్క్యులర్ ఎకానమీ సమర్థంగా అమలు చేయగలిగితే జిఎస్డిపికి ఏడాదికి అదనంగా 15,000 కోట్ల రూపాయలు జత చేరుతుందని అంచనా. అలాగే మరో 10,000 కోట్ల విలువైన మెటీరియల్ను ఉత్పత్తి రంగానికి సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ఈ విలువ జోడింపుతో రాష్ట్రం జిఎస్టి రూపంలో 3,000 కోట్ల ప్రతి ఏటా ఆర్జించవచ్చు. మరోవైపు ప్రత్యక్షంగా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. 10,000 మైక్రో ఎంటర్ప్రెన్యూర్లకు ఉపాధి లభిస్తుంది. దీంతోపాటు పరోక్షంగా 10 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. దీనికి తోడు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. కర్బన వాయువుల విడుదల తగ్గుతుంది. భూ, జల, వాయు కాలుష్యాన్ని గణనీయంగా అరికట్టొచ్చన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రణాళిక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జిఎస్డిపి అంచనాలు, అభివృద్ధి సూచికలు, గ్రోత్ డ్రైవర్స్ వంటి అంశాలపై చంద్రబాబు అధికారులతో చర్చించారు. సమీక్షలో ప్రణాళిక శాఖ దృష్టి సారించాల్సిన వివిధ అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. గతానికంటే ఎక్కువగా ప్రణాళిక శాఖకు తాను ప్రాధాన్యమిస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి శాఖ మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళిక శాఖే బాధ్యత తీసుకోవాలన్నారు. రుణభారం తగ్గించుకోవడం, సంక్షేమానికి వనరులు సమకూర్చుకోవడం వంటి అత్యంత కీలక అంశాలను చంద్రబాబు వివరించారు. వనరుల సమీకరణలో రాష్ట్రం సొంత ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు కొత్త మార్గాలను అన్వేషించాలని సూచించారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక శాఖ పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సేవలు విభాగాల పనితీరు మీద నిరంతరం ప్రజాభిప్రాయం తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రభుత్వానికి చేరేలా పీపుల్ పాజిటివ్ పర్సెప్షన్ వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. IVRS కాల్స్, QR కోడ్ విధానాల ద్వారా ప్రస్తుతం చేపడుతున్న అభిప్రాయ సేకరణతో పాటు మరిన్ని విభిన్నమైన మార్గాల ద్వారా ఖచ్చితమైన సమాచారం రాబట్టేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.